హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం. సో గొల్లపల్లి స్టేజీ వద్ద నిలుచున్న స్కూల్ పిల్లలను కొట్టిన టిప్పర్ లారీ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో విద్యార్థి లారీ టైర్ కింద చనిపోయారు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారన్నమాట. వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. అయితే టిప్పర్ లారీ విద్యార్థులను ఢీకొట్టిన సమయంలో పక్కనే గేదె ఉంది. లారీ ఢీకొట్టిన తీవ్రతకు అది కూడా మృతి చెందింది. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారన్నమాట. సో ఈ విధంగా చాలా దారుణమైన రోడ్డు సంఘటన ప్రమాదం అయితే జరిగిందనమాట. రంగారెడ్డి జిల్లాలోని గొల్లపల్లి స్టేజ్ వద్ద ఈ విధంగా జరగడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.